గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ ఈఎస్ శర్మ బహిరంగ లేఖ రాశారు. అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమలో అసమానతలు వస్తాయని లేఖ ద్వారా ఆయన తెలిపారు. అమరావతిలో ఎయిర్ కండిషన్ భవనాల కన్నా పరిపాలన వికేంద్రీకరణ ముఖ్యమన్నారు ఈఎస్ శర్మ. అమరావతిలో భవనాల వల్ల కలిగే లాభం కన్నా వికేంద్రీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే లాభం ఎక్కువని తెలిపారు శర్మ. ఉత్తరాంధ్ర, రాయలసీమకు న్యాయం జరగాలంటే కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీకి డిమాండ్ చేయాలని సూచించారు ఆయన. అమరావతిలో పెట్టుబడులకు సమానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు శర్మ. ఐటీఎస్ శర్మ బహిరంగ లేఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ కార్తిక్. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ చంద్రబాబుకి లేఖ రాశారు. అమరావతిలో 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే మిగతా ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో అసమానతలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని చెప్పి ఆయన సూచించారు. అలాగే వెనకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమకు విభజన చట్టంలో ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు వాటి ఊసే లేదు కనుక కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో అంటే రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు నిధులు తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఈఎస్ శర్మ సూచించడం జరిగింది. గతంలో కూడా పలుమార్లు శర్మ చంద్రబాబుకి సూచనలు చేస్తూ వచ్చారు. అలాగే ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని, ఈ సూచనలన్నీ పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నటువంటి అప్పు కనుక దానికి వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఒక్క అమరావతిలోనే తీసుకొచ్చినటువంటి ఆ డబ్బంతా, ఆ రుణం అంతా ఖర్చు చేస్తే కనుక ఆ రుణభారం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలపై పడుతుంది. కేవలం అమరావతి ఒక్కటే అభివృద్ధి చెందాలని కాదు, రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి నగరం, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆదివాసీలు, అలాగే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉంటారు కనుక ఆయా ప్రాంతాల అభివృద్ధి కూడా కృషి చేయాలని, అలాగే ల్యాండ్ బ్యాంక్ కూడా తక్కువగా ఉన్న రైతులు కూడా ఇదే ప్రాంతంలో ఉంటారు కనుక ఆచితూచి వ్యవహరించాలని ఆయన సూచించడం జరిగింది. మరోవైపు పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఆయన స్పష్టమైన సూచన చేశారు. ఒక్క అమరావతిలోనే పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలన్నీ ఉండడం వల్ల ఒరిగేది ఏమీ లేదని, పరిపాలన వికేంద్రీకరణ చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ఒకవేళ అలా జరగని పక్షంలో ఒకే చోట అమరావతిలోనే పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాలనే ఆలోచన ఉంటే గనక ప్రభుత్వ రంగ సంస్థల్లో విద్య, వైద్యానికి సంబంధించినటువంటి ఈ రెండు శాఖల్లో పూర్తిగా ఉత్తరాంధ్రలో, రాయలసీమలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. అయితే బహిరంగ లేఖపై చంద్రబాబు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కార్తిక్. రైట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.